शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलां तयो संस्कृतां सर्वतो देवमङ्गलम् आभां हरणीं सुवर्णैतस्सजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो आवहां तां वह जातवेदो लक्ष्मीर्मलभगामिनीं यस्यां हिरण्यं प्रभूतङ्गा भूतास्योस्वान् विधपरिमलपत्रगन्धपुष्पाक्षतां समर्पयामि ॐ ध्रुवन्देन जावरणो ध्रुवं देवो बृहस्पतिः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवतां परब्रह्मणे नमो नमः। दिव्यमंगल आनंद రాయచోటి విషయానికి వస్తే మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాముడు భరతుడుగా మారినాడు, రావణాసుడిని అయితే చేయొద్దండి. చేస్తే మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా మీతో కలిసి పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా తప్పులుంటే చూపేయండి. మా ప్రభుత్వంలో నిజంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఏమన్నా పొరపాట్లుంటే మీరు మా దగ్గరికి తీసుకొని రండి. ప్రజల కోసం, రాయచోటి నియోజకవర్గం కోసం పనిచేసేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అంతే తప్పక ప్రతి ఒక్క మీటింగ్కు రావడం, అధికారులపైన జులుం వేయడం, మేము ఎక్కువ సభ్యులు ఉన్నామని చెప్పి గ్రాంట్ల విషయంలో కొట్లాడడం మంచిది కాదు. గురువింజ గింజ సామెత చెప్పినట్టు మీరు చేసిన తప్పులు కప్పుపుచ్చుకునేదానికి ఈరోజు మా మీద నెపాలు వేయడం మంచిది కాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో పోలిస్తే ఈ ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారి కరుణ రాయచోటు పైన ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాయచోటి పట్టణం చాలా చిన్నది అయినా కూడా ఇక్కడ 2వ అన్నా క్యాంటీన్ ఇక్కడ ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ వందలాది మంది పేదల యొక్క కడుపు నింపేదానికి ఈ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటే, ఎందరో అభాగ్యులు కడుపు కూటి కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ నేను సైతం అంటూ ఈరోజు ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా పేదవాడిని కలుపు నింపడమే కాకుండా ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే దేశమంతా తిరిగి బాత్రూంలో పడి ఖాళీ రగ్గొట్టుకున్నట్టుంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం 11 స్థానాలు మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసెంబ్లీలోకి రాని పరిస్థితి ఆయనకుంది. మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లలో నీతి నిజాయితీగా నువ్వు అసెంబ్లీలోకి వచ్చి గత 2 నెలల ముందు జరిగిన విజయవాడ వరదల గురించి మాట్లాడే హక్కు నీకు లేదా అని మేము అడుగుతున్నాం, సవాల్ విసురుతున్నాం. అంతే తప్పక నెలకో 2 నెలలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉంటే మీరు అవాకులు చవాకులు పెళ్ళడం చాలా తప్పు. ఎప్పుడైనా ఒకటే గ్రహించాలా, నిజమైన నిబద్ధతతో ఉండే నాయకుని కింద పనిచేస్తే ఎలా. రాయచోటి విషయానికి వస్తే మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాముడు భరతుడుగా మారినాడు, రావణాసుడిని అయితే మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా మీతో కలిసి పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా తప్పులుంటే చూపేయండి. మా ప్రభుత్వంలో నిజంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఏమన్నా పొరపాట్లుంటే మీరు మా దగ్గరికి తీసుకొని రండి. ప్రజల కోసం, రాయచోటి నియోజకవర్గం కోసం పనిచేసేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఈసారి రాయచోటి పట్టణంలో 2 అన్నా క్యాంటీన్లను బహుకరించిన చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షలు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ముందు చెప్పిన విధంగానే రాయచోటి అన్నా క్యాంటీన్ 1లో ఫ్రీగా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు 2వది కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కూడా రేపు సంవత్సరం ఇదే తారీఖు వరకు ఏదైతే డబ్బులు ఖర్చు అవుతాయో భోజనానికి 5 రూపాయలు అనుకోండి ఒక వ్యక్తికి, అదంతా నా తరపున మా పార్టీ యొక్క నాయకులే భరిస్తారని గర్వంగా తెలియజేసుకుంటున్నాను.